జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. చాలా బాగా పాడారండి. కంటిన్యూ ప్లీజ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మళ్ళీ పల్లవి మరీ ఇంత హిపోక్రసీ పనికిరాదండి. లేదండి, నేను ఇంతకన్నా పాడలేనండి. పాడాలమ్మా, నేను పాడలేను. మీకు అంతవరకే చెప్పారు యాక్షన్, మీరు ఊరుకోండి. ఈ పాటని రాసింది ఆత్రేయ గారు, కంపోజ్ చేసింది ఇళయరాజా గారు. అండ్ ఈ పాట పాడితే బాలుగారైనా పాడాలి లేదా జానకమ్మ అయినా పాడాలి. నేను ఎంత చెప్పండి. మంచి మనసులో చిత్రంలోని ఈ పాటని పాడడానికి మా మంచి మనసు ఉన్నటువంటి బాలుగారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, బాలుగారు నేను చాలా పెద్ద సాహసం చేశాను, నన్ను క్షమించండి ప్లీజ్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. 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 నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఈ పూలనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నును నిక్కుల ఈ మొక్కలు నీ బుక్కలుగా, ఊహల్లో తేలి ఉర్రు తలుగి మేఘాలతోటి రాగాల లేఖ నీ కంపినాను రావాదేవి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యాన వివరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యాన వివరమైనది ఎన్నాళ్ళైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. నారేపటి అడియాసల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే. నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి
కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, వేచాను నీ రాకకై. చాలా సంతోషం బాలుగారు. మేమందరం మీ పాట కోసం ఎప్పుడూ వేచి ఉంటాము. అలాంటిది వాళ్ళందరి సంగతి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం అరుదైనటువంటి అవకాశాన్ని కల్పించింది ఈ స్వరాభిషేకం కార్యక్రమం. ఇన్ని రోజుల పాటు బాలు గారి పాటల్ని అలా వింటూ నేను ఇంత ఆనందంగా గడుపుతాను నా జీవితంలో అనుకోలేదు. అందుకు నేను ఆ దేవుడికి మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రామోజీరావు గారికి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది దిగ్గజాల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు. బాలుగారు, ఇంకా ఇందాక నేను పాడినందుకు మీరేమీ కోప్పడట్లేదు కదా? మీరు ఎవరన్నా పాడాలని నేను ఒక్కడనే పాడితే లాభం ఏంటి? పాట ప్రాచుర్యం పొందాలంటే అందరూ పాడుకోవాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడుకోవచ్చు, అదేం ఇబ్బంది లేదు. కానీ మీరు కూడా కంటిన్యూ చేసి ఉంటే చాలా బాగుండేదేమో అనిపించింది. కాదు సార్, నా పాట విన్న తర్వాత మీ పాట విన్నప్పుడు మీ పాట ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందుకని మీరు పాడుంటే ఇంకా నాకు ఎక్కువ పేరు వచ్చేది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆత్రేయకు ఎన్ని వందనాలు చెప్పగలం. 2 లైన్లు ఇందులో చదివేస్తాను. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే. ఇంత చిన్న మాటల్లో ఇంత లోతైన అర్థాన్ని ఆత్రేయ ఒక్కడే చెప్పగలరు. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. భువనచంద్ర గారికి నాకు నా అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసమ్మా. అయ్యో రామ ఈ పామ బలముతొస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, కండ పెట్టరో కన్ను కొట్టరో. ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నాం ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది.
ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.